విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది కూటమి సర్కార్. కానీ ప్రతి అంశంలోనూ ప్రభుత్వ చిత్తశుద్ధి బహిర్గతం అవుతూనే ఉంది. ఇంటర్ పూర్తయి దాదాపు 5 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. ప్రైవేటు వర్సిటీలతో కుమ్మక్కై కావాలనే అడ్మిషన్ ప్రాసెస్ ఆలస్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మార్చిలోనే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా ఎప్పుడో వచ్చేశాయి. డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు చాలా మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కానీ కూటమి సర్కార్ ఇన్ని రోజుల పాటు అడ్మిషన్ ప్రాసెస్ను పట్టించుకోలేదు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్న మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకురాకపోగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆందోళనలు, తల్లిదండ్రుల పోరాటాలతో దిగొచ్చి అడ్మిషన్లకి స్కెడ్యూల్ విడుదల చేశారు. స్కెడ్యూల్ను ఆలస్యంగా విడుదల చేయడం వెనుక విద్యారంగాన్ని నాశనం చేయడంతో పాటు ప్రైవేట్ కాలేజీలకు లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 3 దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీలో మాత్రం ఇప్పుడే స్కెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 1250 డిగ్రీ కళాశాలల్లో 4.50 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా మే, జూన్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించి జూలై తొలి వారంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులను ఉన్నత విద్యాశాఖ ప్రారంభిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం మేజర్ సబ్జెక్ట్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియపై గందరగోళం నెలకొంది. గత ప్రభుత్వం డిగ్రీ కోర్సుల్లో సింగిల్ మేజర్ విధానాన్ని తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి డబుల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. డబుల్ మేజర్ విధానానికి అనుగుణంగా తమ కోర్సులను నిర్ణయించుకోవాలని డిగ్రీ కళాశాలలకు సమాచారం కూడా అందించింది. అయితే ఇప్పటి వరకు దీనిపై తన విధానాన్ని ప్రకటించలేదు. మేజర్ సబ్జెక్టు విధానంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల గుర్తింపు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. మేజర్ అంశం విద్యాశాఖ మంత్రి వద్దే పెండింగ్లో ఉన్నట్లు, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై నాన్చుడు ధోరణి సరికాదని తల్లిదండ్రులతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేయడం, విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో ఎట్టకేలకు విద్యాశాఖ దిగొచ్చింది. స్కెడ్యూల్ను విడుదల చేసింది. మరి ఈ ప్రక్రియ ఎన్ని రోజులు సాగుతుందో వేచి చూడాలి.